డిన్నర్ టైం అండి. డిన్నర్ ఎలా ఉంది చూద్దాం. ఇక్కడ చాలా వెరైటీస్ పెట్టారు. అంటే ఇది ఓపెన్ బఫే అనమాట. చాలా మంది ఉన్నారు. సో మనకి డిన్నర్ ఏంటి అనేది చూద్దాము. ఇదేమో చికెన్ సూప్ ఉంది. మీకు ఒకసారి నేను పెట్టి చూసాను కదా, మకరోని ఉండాను కదా, సేమ్ మకరోనితో వీళ్ళు సూప్ ఇలా ఒరిజినల్గా ఇలా చేస్తారనమాట. నేను కూడా చేస్తాను. షైనీ ఫేవరెట్ అది. చికెన్ మనకి గ్రేవీ ఉంది, చికెన్ బార్బీక్యూ ఇచ్చారు, రైస్. ఇది ములక్కాయ సూప్. ఇక్కడేమో మన ప్రిజర్వేటివ్స్ అనమాట. మనకి పచ్చళ్ళు ఎలా ఉంటాయో అలా వాళ్ళు ఏంటంటే వెనిగర్లోని, తర్వాత కొంచెం సాల్ట్లోని అన్ని కొంచెం ఊరబెట్టినవి వెజిటేబుల్స్ అనమాట. ఇది సాలెడ్, అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్. అలాగే ఇది స్వీట్ ఉంది. మామా మామా ఇది జెల్లీ, తర్వాత కస్టర్డ్ అంట. ఇది జెల్లీ, కస్టర్డ్ వెనిలా, కస్టర్డ్ చాక్లెట్ అండ్ జెల్లీ. అలాగే మన పరవన్నం అంటాం కదా, పాలు అన్నము, అది రోజబ్ లెబన్ అంటారు. ఇక్కడ వీళ్ళు ఐస్ పెట్టారు, బ్రెడ్. అలాగే మకరోని చికెన్. అలాగే ఇది మన బ్రింజాల్, మన వంకాయతోని బాగా చేస్తారన్నమాట. అంటే ఫ్రై చేసి ఆయిల్లోని, అలాగే వెనిగర్ అది వేసి. సో ఇది మా ఫుడ్ ఈరోజు. డిన్నర్ ఇలా పెట్టారు. షైనీ ఆల్రెడీ అయిపోతుంది. హాయ్ షైనీ, యూ హ్యావింగ్ ఫన్? గుడ్ మామా. నైట్ వ్యూ. డిన్నర్ అయినాక ఇలా వచ్చాము. మంచిగా డెకరేట్ చేశారు లైట్స్తోని. మన రూమ్ ముందు ఇలా ఉందన్నమాట. అంటే డిన్నర్ అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం బయట అందరూ చాలామంది కూర్చొని ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ నైస్ మ్యూజిక్ పెట్టారు. కానీ అక్కడ మ్యూజిక్ నేను రికార్డ్ చేయడం అవ్వలేదు, మనకి ప్రాబ్లం వస్తుంది కదా యూట్యూబ్లో అనేసి. సో అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా బాగుంది అండి అసలు. అంటే ఒక ఫెస్టివల్, ఒక అట్మాస్ఫియర్ అనమాట. యాక్చువల్లీ మేము అందరం వెయిట్ చేస్తున్నాం బయటకు వెళ్ళడానికి. ఓల్డ్ మార్కెట్ అని చెప్పాను కదా, వాటి కోసం అనమాట. సో ఒక గ్రూప్గా అరేంజ్ చేసుకున్నాం కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకొక ఆమె ముసలామె ఉన్నారు, ఆమె నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఆమెకి ఇచ్చాను నేను వీడియో రికార్డ్ చేయమని. నేను ఆంటీ రేదాతోని ఫన్ అనమాట, కొంచెం ఫన్ టైం. తర్వాత షైనీ ఇప్పుడు ఉంటుంది చూడండి. హాయ్ ముస్తఫా, కౌశల్, అల్లా బ్రావో. బయటకు వచ్చి చూడండి ఎలా ఉందో.
బయటకు వెళ్తున్నాము. షాపింగ్ ఏదైనా దగ్గరలో షాప్స్ అవి ఉన్నాయంట. ఇప్పుడు మనం ఓల్డ్ మార్కెట్కి వెళ్తున్నాం కదా. ఇది యాక్చువల్లీ ఏంటంటే 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంది అంతే. మన హోటల్లో నుండి ఓల్డ్ మార్కెట్కి చాలా దగ్గర ఉందన్నమాట. అది 2.5 pounds ఒక 5-15 రూపీస్ ఎంతో ఇచ్చేసి ఆ క్యాబ్ అలాంటి మన మైక్రోబస్లోని అందరం వెళ్ళాము. ఇది చాలా ఫేమస్, ఎందుకంటే మన హోటల్కి దగ్గరలో ఉండే మార్కెట్ చాలా ట్రెడిషనల్ మార్కెట్. ఫారినర్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. షార్మ్ షేక్లోని మెమొరబుల్గా ఏమైనా గిఫ్ట్స్ తీసుకోవాలనుకున్నా, లేదంటే చాలా తక్కువ రేట్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తక్కువ రేట్ ఉంటుందంటే. మామూలుగా మనకి టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఎక్కువ ఉంటాయి కదా, ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఎక్కువ చేసి అమ్ముతారు. కానీ అక్కడ ప్రైజెస్ మనకి ఇప్పుడు మీకు చూస్తారు చూడండి, అన్నీ డాలర్లో పెట్టారు, ఈజిప్షియన్ పౌండ్స్లో కాదు. ఒక బోర్డు లాగా పెట్టి ఇది $1, $2, $3 అని. మీరు చెప్తే నమ్మరు, ఒక $1000 ఎంతనో పెట్టుకుంటే మీరు చాలా ఓపిక ఉన్నంత కొనేసుకొని తీసుకెళ్ళొచ్చు. గిఫ్ట్స్ కానీ, ట్రెడిషనల్ గిఫ్ట్స్ కానీ, చూడండి మన అరబ్స్ కట్టుకుంటారు కదా తలకి, టర్బా లాగా అంటారు కదా, సో అవన్నీ క్లోత్స్ కానీ మెటీరియల్స్ అమ్మారనమాట. చూపిస్తాను చూడండి, చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది మనకి అక్కడికిను. జస్ట్ 3 kilometers ఎంతో ఉంది. ఒక 10 minutesలో వెళ్ళిపోయాము. చూడండి మార్కెట్కి వచ్చేసాము ఇప్పుడు. చాలా బాగుందండి, అంటే ఎంత కళగా ఉందంటే 24 hours ఇంకా డే అండ్ నైట్ తేడా తెలియకుండా అన్ని లైట్స్ అన్నమాట. అసలు చూడండి, నేను ఇది నార్మల్గా నేను మొబైల్తో నేను షూట్ చేస్తున్నాను, అయినా కూడా అంత లైటింగ్ ఉంది చూడండి, ఎక్కడ కూడా డార్క్ అనేది రాలేదు. అది మీరు చూస్తున్నారు కదా దగ్గరలో, అది మాస్క్ అనమాట. చాలా ఫేమస్ మాస్క్ అంట, చాలా బ్యూటిఫుల్ ఉంటుందంట ఇంటి లోపల. అయితే నేను వెళ్ళేసరికి మేము అడిగాము లోపలికి వెళ్ళొచ్చా అంటే, ఈ కోవిడ్ వల్ల ఏంటంటే ఓన్లీ ప్రేయర్స్కి మాత్రమే ఓపెన్ చేస్తున్నారంట, నార్మల్గా విజిటర్స్కి అలౌడ్ లేదనేసారు. సో మొత్తం మార్కెట్ అంతా ఇలా ఉండిందండి. నిజంగా ప్రైజెస్ కానీ, ఐటమ్స్ కానీ చూడండి, ఆ క్యాప్స్ అవి కూడా ఫార్మల్ చూడండి, బయట దేశాల్లో వేసుకుంటాం కదా బీచ్లోని, అలా అన్నమాట ఉన్నాయి. చాలా బాగున్నాయి. ప్లస్ ట్రెడిషనల్ ఆ లుక్ కూడా ఉన్నాయి, ఎందుకంటే మన ఇప్పుడు ఈజిప్షియన్స్ లాంగ్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, ఆ డ్రెస్సెస్ మీద డిజైన్స్ కానీ చూడండి, హుక్కా తాగుతారు కదా, స్మోక్ చేస్తారు కదా, అవి కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి అసలు మామూలుగా లగేజ్ ప్రాబ్లం లేదు అనుకుంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలామంది అడిగారు నాకు కమెంట్స్లో, ఏం కొనుక్కుంటే బాగుంటాయి మెమొరబుల్ గిఫ్ట్స్ లాగా ఈజిప్ట్ నుండి అని. ఇలాంటి ప్లేసెస్కి మీరు వచ్చి కొన్ని ఉంటాయండి, శాండ్ మీద డిజైన్ చేస్తారు, మీకు చూపిస్తాను చూడండి. ఆ శాండ్ మీద డిజైన్ చేసేది సిటీలో మనకి ఎక్కడ అమ్మరు, ఓన్లీ బీచ్ సైడ్ మాత్రమే అమ్ముతారు, ఎందుకంటే అక్కడ వైట్ శాండ్ దొరుకుతుంది కదా. సో ఆ వైట్ శాండ్ కలెక్ట్ చేసి అక్కడ దాంట్ మీద డిజైన్ చేసి అమ్ముతారు. ఇదిగో చూడండి, ఇదే నేను చెప్పింది, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. రామి నాకు ఒకసారి తీసుకొచ్చారు, ఫస్ట్ టైం రామి షార్మ్ షేక్ వచ్చినప్పుడు నా పేరు రామి పేరు వేసి డిజైన్ చేయించారు. అలా ఒక పెద్ద హార్ట్ షేప్ ఉండేది, 50 pounds ఉండేది, అంటే 250 రూపీస్ ఒకటి. తక్కువ ప్రైజెస్ ఉన్నాయండి చాలా మటుకు. ఎంత బాగున్నాయి చూడండి మెమొరబుల్ గిఫ్ట్స్ అవన్నీను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళకైతే మానరు. అలా చిన్న చిన్న ఐటమ్స్ కలెక్టివ్ అనమాట తీసుకొని, చాలామంది కొనుక్కొని తీసుకెళ్తారు కదా ఇక్కడ నుంచి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు. కానీ ప్రైజెస్ తక్కువ పెట్టడం మెచ్చుకోవచ్చు. ఫారినర్స్ అంటే ఎక్కువన్నా కొంటారు, అసలు వాళ్ళ కెపాసిటీ ఉంటుంది, ఇంక బయటకు వచ్చామంటే కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకుంటారు. కానీ ఇక్కడ తక్కువ పెట్టడం మెచ్చుకోవచ్చు. చూడండి ఆ మాస్క్ ఎంత బాగుందో, నేను ఎంత లోపలికి వెళ్దామని ఎంత ట్రై చేసినా అవ్వలేదు. సో మార్కెట్ అయితే ఇలా ఉంది అండి, చాలా పెద్దది, ఇంకా ఓపుకుంటే ఇంకా వెళ్తూనే ఉండొచ్చు. కానీ మేము కొంతవరకు కవర్ చేసేసి ఆపేసాం అనమాట. ఇది ఓల్డ్ మార్కెట్.
ఉన్నాయో కలెక్షన్ ఇక్కడ ఈజిప్షియన్ ట్రెడిషనల్ కలెక్షన్ అనమాట. చూడండి ఇక్కడ బ్యాగ్స్ అవి కొంచెం చూడడానికి ఇండియన్ మోడల్స్లో ఉన్న బ్యాగ్స్ అవి చాలా బాగున్నాయి. అందులో డిజైన్ కలెక్షన్ అదేను. సో ఇక్కడ షాపింగ్ చాలా బాగుందండి, కానీ ఎక్స్పెన్సివ్ ఏమో, నేను ఇప్పుడు వచ్చి అడగలేదు. కానీ చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలిఫెంట్ ఉండింది. ఎలిఫెంట్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట, ఎక్కడికి వెళ్ళినా కూడా. బ్యూటిఫుల్ కదా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఏంటి కలెక్షన్. పాలరాయిలా ఉంది కదా అది. బికేం లవసమా అడిగాను ఇదంతా. ఇది నా దగ్గర ఉంది, రామి ఒకసారి తీసుకొచ్చారు షార్మ షేక్ వచ్చినప్పుడే, అడుగుదామనుకుంది. కమ్స్ అవుతాయి సై, కమ్స్ అవుతాయి సై 95 pounds అంట, అంటే ఆల్మోస్ట్ 500 pounds. కమ్స్ అవుతాయి సై మనార్. There is another one like this one. This is cheap. لا أنا عندي واحدة but ما أعرفش كام. This one is cheap. Yeah. This one 35. ఇది 35 pounds అంట. అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. సో చెప్తున్నారు. ఓకే థ్యాంక్ యూ. Where do you come from? ఇండియా. India. Yes. మంచి ప్లేస్ ఉందంట, వెళ్దాం. ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి, సిల్వర్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, గ్లాసెస్ కూడా. మంచి వాసన వస్తుంది. ఇక్కడెక్కడో పర్ఫ్యూమ్ స్మెల్, పర్ఫ్యూమ్ షాప్ ఉన్నట్టుంది. మంచి వాసన వస్తుంది. జస్మిన్ ఫ్లవర్స్ చూడండి, మంచి ప్లేస్ ఉంది. అంటే షార్మ షేక్ అంటేనే మొత్తం మనం వచ్చినప్పుడు చూసాం కదా, బస్సులో వచ్చినప్పుడు ఎక్కడ చూసినా చూడండి ఆ వంట ఎంత బాగుందో. ఎక్కడ చూసినా వైట్ మౌంటైన్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ వైట్ మౌంటైన్స్ మధ్యలోనే క్లియర్ అప్ చేసి హోటల్స్ కట్టడం కానీ మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఆర్గనైజ్ చేయడం కానీ చేశారు, టూరిస్ట్ ప్లేసెస్ లాగా. అలాగే ఇక్కడ చూడండి ఈ మౌంటైన్స్ మధ్యలోనే మార్కెట్ అనమాట ఇది, అందుకని అంత ఫేమస్ అది ఓల్డ్ మార్కెట్. చూడండి క్యాప్స్ కానీ, అలాగే షార్మ షేక్లోని బీచ్ సీ ఉంది కాబట్టి, బ్లూ సీ, రెడ్ సీ ఉంది కాబట్టి, సినాయ్ రెడ్ సీ ఉంది కాబట్టి ఇక్కడ సీకి సంబంధించిన అంటే మన మాస్క్ కానీ స్విమ్మింగ్ సూట్స్ కానీ అవి అమ్ముతున్నారు. ఇక్కడ నేను పిక్చర్స్ తీసుకున్నాను, చాలా బాగుంది ప్లేస్. ల్యాంటర్స్ లాగా చాలా బాగున్నాయి, కలర్ఫుల్గాను. అలాగే పిల్లలవి. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మసాలా షాప్ ఉంది, చూపిస్తాను చూడండి. మసాలా షాప్ ఏంటంటే ఇంకా అంటే మనం మసాలా దగ్గర వెళ్తే ఎంత మంచి వాసన వస్తుంది కదా, అక్కడ నాకేమీ వాసన అనిపించలేదు. కానీ చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో అది మౌంటైన్స్. అంటే వైట్ మౌంటైన్ని అలాగా మంచిగా డెకరేట్ చేసి వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు, ఫౌంటైన్ లాగా. చూడండి ఇక్కడ మసాలా షాప్ మనకు వెళ్తున్నాము. అక్కడ నాకేమిటో పట్టిక బెల్లం లాగా పెద్దగా అనిపించింది, కానీ అది పట్టిక బెల్లం కాదంట. మరి దేనికి యూజ్ చేస్తారో నాకైతే ఐడియా లేదు. కానీ చూసారా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి చూడడానికి. కానీ అవన్నీ కూడా మనం మసాలాలో వాడము, కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇప్పుడు కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అవి డెకరేటివ్ ఐటమ్ అనమాట. చూడండి అక్కడ అగరబత్తి వెలిగించారు, జస్ట్ మన ఇండియన్ ట్రెడిషన్ లానే ఉంది. నేను అక్కడికి వెళ్తే ఆ ఒక్క నిమిషం నాకు అలా అనిపించింది అనమాట, అబ్బా మనం ఇండియాలోని మార్కెట్లానే ఉన్నామేమో అని.
అలాగే మన చూడండి జూట్ మన ఏమంటారు షోలాపూర్ చెప్పులు అంటారు కదా, ఆ షోలాపూర్ చెప్పులాగా లెదర్తో కొట్టిన చెప్పులు ఉన్నాయి, హ్యాండ్మేడ్ ఉన్నాయి, అలాగే ల్యాంటర్స్ ఉన్నాయి. చాలా బాగుంది బ్యూటిఫుల్గా. అంటే ఒక నిమిషం నాకు అలా అనిపించింది ఢిల్లీ ముంబై సైడ్ వెళ్తే మార్కెట్లోని అలానే ఉంటుంది. చూడండి ఇది వీళ్ళు చేసింది, ఇది క్రియేట్ చేసింది అనమాట. మౌంటైన్ని అలా చెక్కి అలా వాటర్ ఫౌంటైన్ లాగా ఆర్టిఫిషియల్గా పెట్టారు. ఇది నేచురల్గా వచ్చింది అయితే కాదు, కానీ అది రెస్టారెంట్ అనమాట. పైకి వెళ్ళి చూస్తే నేను వెళ్ళలేదు పైకి, కానీ సీట్స్ అవి ఆర్గనైజ్ చేసి అక్కడ లైట్స్ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. నిజంగా చాలా బాగుంది. ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా బాగుంది. కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను ఇక్కడ వన్ టైం దగ్గర కానీ ఇది కానీ. నేను ఆ పిక్చర్స్ లాస్ట్లో పెడతాను వీలైతే. చూసారు ఎంత బాగుందో మార్కెట్ అనమాట. ఇది చాన్నాళ్ళ నుంచి ఉందంట. ఇది ఉంటే ఒక ట్రెడిషనల్గా పెట్టేసి అలా వదిలేశారు. కొన్ని ఐటమ్స్ అవి మారుతున్నాయేమో కానీ మార్కెట్ అయితే మాత్రం అలానే ఉంది. ఎక్కువగా రష్యన్స్ వచ్చారండి. నేను చూసిన దాంట్లోనే ఒక 10% ఈజిప్షియన్స్ ఉన్నారు, కానీ తక్కువ వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా రష్యన్సే ఉన్నారు. ఇది డెఫినెట్గా మనకి చూడదగ్గ ప్లేస్ షార్మ్ షేక్ అనేది. మీరు మర్చిపోకుండా ఈజిప్ట్ వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయవలసిన అనమాట. పిరమిడ్స్, మమ్మీస్ ఇవన్నీ వీటితో పాటు ఈ చాలా ఉన్నాయి ఈజిప్ట్లోని చూడవలసినవి. ఇంకా హిస్టారికల్గా కాకుండా కూడా, అంటే కొంతమందికి హిస్టరీ నచ్చుతుంది నచ్చదు, కానీ ఈ టూరిస్ట్ ప్లేసెస్లో కూడా చాలా బాగున్నాయండి. అంటే మనం వెళ్తే మన మొత్తం టెన్షన్ ఫ్రీ అనమాట, రిలాక్స్ అయిపోవచ్చు ఒకసారి ఇవన్నీ చూస్తే. ఇంకా టెన్షన్ ఫ్రీ అయిపోవచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం అమేజింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు డెకరేట్ చేసే విధానం కూడా అన్ని లైట్స్ పెట్టి, అసలు ఫెస్టివల్ కూడా కాదు అక్కడ, రంజాన్ అనేది అప్పటికి స్టార్ట్ కూడా అవ్వలేదు, అయినా కూడా ఎప్పుడు ఇలాగా మెయింటైన్ చేయడం అంటే గ్రేట్. అందులోని ఓల్డ్ మార్కెట్కి వెళ్ళేది ఇక్కడ టికెట్ ఏం లేదు, ఫ్రీ అనమాట. మీరు ఏ ఏరియాలోకి వెళ్ళినా కూడా ఇక్కడ మన ఓల్డ్ మార్కెట్లోనే ఇది ఫ్రీ. సో చూసారా మార్కెట్ ఎంత పెద్దగా ఉందో. నడుస్తున్న కొలది ఇంకా మార్కెట్ ఉంటూనే ఉంటుంది, కానీ కొంత మాత్రం మేము కవర్ చేయగలిగాము. అంటే మనం వచ్చేది గ్రూప్తో వచ్చాం కదా, సో ముసలి వాళ్ళది ఉంటారు, ఇంకా వాళ్ళు నడవలేక ఇంకా కట్ చేసామన్నమాట కొంత టైం మాత్రం. కానీ చాలా బాగుందండి ప్లేస్ మాత్రం, రిలాక్స్ అయిపోవడానికి అనమాట. ఒక నైట్ అలా ఆ రోజు మనం ఒక 3 డేస్కి ట్రిప్ వెళ్ళాం కదా, కానీ 3 డేస్ కూడా అసలు టైర్డ్ అని లేకుండా అన్ని ప్లేస్కి మామూలుగా నార్మల్గా అన్ని ప్లేసెస్కి నేను చూశాను. సో ఇది కూడా అదే చెప్తున్నాను కదా, మాస్క్ అనేది. ఇది చూస్తే నాకు ఇక్కడ ఏరియాలో ఏమనిపించిందంటే అలావుద్దీన్ అద్భుత దీపం అంటాం కదా, సో అలాద్దీన్ అద్భుత దీపం అని. సో చూడండి అది ఎలా ఉందో కలర్ఫుల్గాను. ఏదో అలాద్దీన్ అక్కడ ఎవరైనా అలా నించోబెడితే మాత్రం ఆయన అక్కడ నుంచి వచ్చిన వాళ్ళలాగే అనిపిస్తుంది, అంత బాగుంది. ఓల్డ్ మార్కెట్ అంట ఈ ఏరియా పేరు, ఓల్డ్ మార్కెట్. మొత్తం అంతా చాలా బాగుంది. ఇక్కడ వాసన మంచి ఫిష్ వాసన వస్తుంది చూడండి. ఫిష్ మార్కెట్ రెస్టారెంట్ చూసారా, అక్కడ ఫిష్ రెస్టారెంట్ ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ అంటే రంజాన్ అని కాదు, ఫెస్టివల్ అని కాదు, ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా, సో అట్రాక్టివ్గా ఉంచుతున్నారు. చాలా బాగుంది. మంచి ఇవి ఉన్నాయి, ఇవి చూసారా పిన్నోస్. ఈ పిన్నోస్ ఓన్లీ రంజాన్ టైంలోనే ఉంచుతారు. చెప్పులు మార్కెట్. ఇంకా చూసారా అక్కడ చెప్పాను కదా $1 $2 అనేసి డాలర్స్లో రాసున్నారు, ఈజిప్షియన్ పౌండ్స్ కాకుండా. ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా అక్కడ రాసి పెట్టుకున్నారనమాట. చాలా బాగున్నాయండి. అంటే అన్ని రకాల వస్తువులు మనకు దొరుకుతున్నాయి, చెప్పుల దగ్గర నుంచి మసాలాల దగ్గర నుంచి అన్నీ దొరుకుతున్నాయి. అలాగే మీకు ఇప్పుడు ఫిష్ మార్కెట్ చూపిస్తాను చూడండి. చూసారా ఫిష్ అలా చేస్తున్నారు, ఇంత పెద్ద ఫిష్. دي استاكوزا. استاكوزا؟ لا اسمها ايه؟ استاكوزا. استاكوزا ده جرمي بياض. جرمي بياض. గిర్మి బయాద్. నాకు కమెంట్స్లో చెప్పండి ఇవి ఏమంటారు. ఇవి పెద్ద రొయ్యల్లా ఉన్నాయి. ممكن $10. 8 بوتو $10. ఫోటో $100. చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ. చూపిస్తాయి
కోమెట్ సంచులు చూసారు పెద్దగా ఎలా ఉన్నాయో. రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు, టైగర్ ప్రాన్స్ ఉన్నాయి. ఆ వాసన వస్తుంది. ఆక్టోపస్, ఆక్టోపస్, పీతలు. మంచి వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. వెరీ గుడ్. ఇక్కడ కూడా ఉన్నాయి రొయ్యలు చూడండి. టైగర్ గంబేర్. Oops, fall down. ఇవి మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి లూఫా. వీటితోనే మనం ఒళ్ళు రుద్దుకుంటాం అన్నమాట, ప్లాస్టిక్ వాడకుండా. ఇక్కడ చూడండి అలా ఇవి ఉన్నాయి కదా, ఇవి డ్రైవ్ ఉన్నాయి కదా. ఈ డ్రైవ్ వాటర్లో పెడితే ఇలా అవుతాయి. అంటే మంచి డెకరేషన్ కదా, బాగున్నాయి కదా డెకరేషన్, కలర్ఫుల్గాను. ఇవి కర్కదే అంటే హైబిస్కస్. మనకి పౌడర్ చేసి టీలో వాడతారు. చాలా మంచిది బ్లడ్ ప్రెషర్కి. అమ్మకి కూడా తీసుకెళ్ళాను లాస్ట్ టైం. అమ్మ ఎప్పుడొచ్చినా కూడా తీసుకుంటారు. హ్యూమిక్ స్టోన్, దీంతోనే మనం ఒళ్ళు రుద్దుకుంటే మంచిగా షైన్ వస్తుంది స్క్రబ్ కన్నా. ఉంది కదా. సో ఈరోజు వీడియో అయితే ఇలా ఉంది. మంచి మార్కెట్ చూసారు, ఓల్డ్ మార్కెట్. ఆల్మోస్ట్ మనం వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది మార్కెట్ అనేది, ఎంటర్టైనింగ్గా ఉంది. అసలు ఇంకా తిరగాలని ఉంది, కానీ వీళ్ళేమో బస్ మీద వచ్చాం కదా మొత్తం గ్రూప్. సో ఇంకా వీళ్ళు నడవలేరేమో. ఓకే, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అంట. ఎంత మంచి వాళ్ళు. యూ వెరీ గుడ్. చాలా మంచి వాళ్ళు అండి. ఎంత బాగా మాట్లాడతారంటే ఫారినర్స్ అనే కాదు, లోకల్ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు. చూడండి ఎంత బాగుంది, మంచిగా ఉంది ఈరోజు ఫుల్. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మంచి ప్లాన్ ఉండింది. వేరే ఏరియాకి వెళ్తున్నాము. అలాగే రేపు దహాబ్ అంటే వేరే ఏరియాకి వెళ్తున్నాము. అది కూడా కవర్ చేద్దాం.